పశ్చిమ బెంగాల్లోని దక్షిణ పరిగణాల జిల్లా ధోలాఘాట్లో సోమవారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా అందులో 7 మృతి చెందారు. మిగిలిన 4 ఆచూకీ తెలియరాలేదు. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ చేసిన బాణసంచాకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో 4వ ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించేందుకు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. సోమవారం ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో రెండవసారి నోటీసు జారీ చేశారు. కాకాణి హైదరాబాద్లో ఉన్నట్టు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో కాకాణి పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12, 15వ తేదీల మధ్య వాట్సాప్లో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నాటికి జవాబు పత్రాల దిద్దుబాటు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో అమలులోకి కొత్త నిబంధనలు అమలుకు వచ్చాయి. ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ 75,000తో కలుపుకొని 12.75 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీలో 1,00,000 వరకు టీడీఎస్ వర్తిస్తుంది. 60 ఏళ్లలోపు వ్యక్తులకు 50,000 వరకు టీడీఎస్ వర్తించదు. ఉపయోగంలో లేని మొబైల్ నెంబర్లకు యూపీఐ సేవలు రద్దు కానున్నాయి.